లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు సడలింపు, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు 90% పూర్తి చేశాం. మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా. స్వగ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ మృతదేహం. ప్రకాశం జిల్లాలో సంజీవయ్య రెడ్డికి అధికార లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు. ఎస్సీసీ అంశంలో ఏజీ వ్యాఖ్యలపై స్పందించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. హైకోర్టు తీర్పిచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపణ. గజ్వేల్ రాష్ట్రానికే రోల్ మోడల్. యూజీడీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. తెలంగాణలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలు రాత్రి 8 గంటల వరకే అనుమతించారు. ఈ మేరకు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్లు వెలుపల ప్రస్తుత పరిస్థితి కొనసాగించాలని నిర్ణయించారు. కాగా తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఏపీ ఎస్ఈసీ వ్యవహారంపై రాష్ట్రంలో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎస్ఈసీ అంశంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తనను పూర్తి కాలం పదవిలో కొనసాగేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు తన పదవీ కాలం ఉందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చర్యలు హైకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు 90% పూర్తి చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ప్రజల గుమ్మం వద్దకే పాలన తీసుకొస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు వేశారన్నారు. 1992 నుండి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ప్రభుత్వాలు చూశానని, అనేక మంది ముఖ్యమంత్రులు కేబినెట్లో పనిచేశారన్నారు. కానీ జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని కొనియాడారు. చంద్రబాబు నాయుడు కూడా వీటిని ఖండించే పరిస్థితి లేదన్నారు. 92లో ప్రత్యక్షంగా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఎన్నుకున్నాను. ఎన్నో ప్రభుత్వాలు చూశాను. కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్న ముఖ్యమంత్రులు చూశాను. అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజ్యాంగాల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీలో సభ్యుడిగా అధికారంలో ఉన్నాను, పార్లమెంట్ సభ్యుడిగా. అధికారంలో వచ్చిన పార్టీలో మంత్రిగా కూడా ఉన్నాను. కానీ ఇన్ని క్యాబినెట్లో నేను ఉన్నప్పటికీ కూడా, ఇన్ని రాజకీయాలు నేను చూసినప్పటికీ కూడా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన వాగ్దానాలని, ఇచ్చిన మాటని, ఏదైతే బైబిల్ అని చెప్పుకుని 2 పేజీల్లో నుంచి ఎన్నికల ప్రణాళికల నుంచి ప్రకటించి దాంట్లో సుమారు 90% కార్యక్రమాలని మరి చేసిన ప్రభుత్వం ఇదని చెప్పక తప్పదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అయినా సరే కాదు, ఇది అబద్ధం, ఇలా చెప్తున్నవన్నీ కూడా డాంబికాలు, ఇదిగో నేను నా ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేశానని ఆయన కానీ, ఆయన సహచరులు కానీ, ఆయనతో పనిచేసిన వ్యక్తులు కానీ ఎవరై కూడా చెప్పుకునే సాహసం చేయలేరు. నిన్న చూశాను చంద్రబాబు నాయుడు ఏదో ట్వీట్లలోనో ఏదో వాళ్ళ మాటల్లోనూ చూస్తే ఇది సంవత్సరానికి 75,000 రూపాయలు ఇస్తాను, 50,000 రూపాయలు ఇస్తాన్నారు, ఇది 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అలా కాకుండా ఇస్తానని అలాంటివేవో అందులో ఏదో కోడిగుడ్డు మీద వచ్చి
వెంట్రుకలు తీస్తారు చూసి చెప్తాను చూసి అలాగా ఎక్కడో వెతుకుతున్నారు తప్ప ప్రత్యక్షంగా ఇగో మీరు ఇచ్చారు వేదికెక్కి ఈ మాట చెప్పారు ఈ మాటను వచ్చి మీరు జవదాటారు దాని మాట మార్చారని ధైర్యంగా చెప్పే స్థితిలో ఏ ఒక్కటి కూడా లేదు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేయలేనిది అభివృద్ధిని ఇప్పుడు జగన్ చేసి చూపిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏడాది కాలం పాలనలోనే ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండూ సమానంగా కొనసాగుతున్నాయని, వైఎస్ జగన్ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంవత్సర కాలం పూర్తయింది. ఆయన సుదీర్ఘ కాలం ప్రజలతో మమేకమై ఆయన పాదయాత్రలో అనేకమైనటువంటి అంశాలను ఆయన తెలుసుకుని వారి సమస్యలు అర్థం చేసుకుని ప్రజల పక్షాన నిలబడతాను, నేను ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో అయితే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం, ప్రజలు దాన్ని నమ్మి 151 సీట్లు ఆయనతో కలుపుకుని అఖండమైన మెజారిటీ 2019 ఎన్నికల్లో ఇచ్చారు. ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన అవగాహన చేసుకున్నటువంటిది నవరత్నాల పేరు మీదుగా సమస్యలు అన్నీ క్రోడీకరించి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ నవరత్నాల్ని నేను అమలు చేస్తున్నానని చెప్పి స్వల్ప కాలంలోనే అభివృద్ధి సంక్షేమం పారదర్శకత అవినీతి రహిత పాలన అందించడంలో సఫలీకృతం అయ్యారని చెప్పడంలో మేము చాలా సంతోషపడుతున్నాం. పేద ప్రజలు ఏదైతే ఆశించారో ఆ సంక్షేమ ఫలాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు అందే. సంక్షేమ ఫలాలు చెప్పనందుకు పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు. లాక్డౌన్ తో చిక్కుకున్న ఆర్మీ జవాన్ మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకుంది. సిక్కింలో విధులు నిర్వహిస్తున్న సంజీవయ్య రెడ్డి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే లాక్డౌన్ తో అక్కడే ఉండిపోవడంతో బంధువులు మనోవేదనతో కడచూపు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇంటికి చేరుకున్న పార్థివ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. ఆర్మీ అధికారులు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముందుగా భారీగా అంతిమయాత్రను నిర్వహించిన అనంతరం అంత్యక్రియలను నిర్వహించారు. ఆర్మీ జవాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
चेंज ऑफ पोजीशन आर पर एक बार कॉल करें फायर कॉल करें फायर स्टॉप फायर स्टॉप Record face. Change your expert. Out. Watch up. Shush. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ మురుగు కాలువ నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 15 నెలల్లో యూజీడీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి విడతలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్పల్లిలో 100 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని అన్నారు. రెండవ విడతలో 47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, త్వరితగతిన సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆ నిధులు కూడా మంజూరు చేసుకోనున్నామని తెలిపారు. త్వరలోనే గజ్వేల్కు రైలు తెస్తామని ప్రకటించారు. జూన్ 9న రైల్వే సేఫ్టీ అధికారులు పనులను పరిశీలిస్తారని హరీష్ రావు తెలిపారు. నయా గజ్వేల్ కూడా ఒక డెవలప్ అవుతా ఉంది. సంగాపూర్ వైపు సింగపూర్ తరహాలో నయా గజ్వేల్ కూడా ఒకటి డెవలప్ అవుతా ఉంది. మరి అది గజ్వేల్ పట్టణం ఇంకా మరింత వేగంగా విస్తరించడానికి ఇది దోహదం చేస్తూ ఉంది. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గజ్వేల్ నుంచి వారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత గజ్వేల్ రూపురేఖలే మారిపోయినాయి. ఒకనాడు గజ్వేల్ అంటే త్రాగునీరు లేక, మురికి కాలువలు లేక, సీసీ రోడ్లు లేక చాలా వెనుకబడిన పట్టణంగా ఉండేటువంటి గజ్వేల్ ఇవాళ రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలిచింది. ఇవాళ గజ్వేల్లో మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, గజ్వేల్లో మనం కట్టుకున్నటువంటి వెజ్ నాన్ వెజ్ కావచ్చు, అదేవిధంగా పార్కులు కావచ్చు, మన ఐఓసి కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు, మన ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, అదేవిధంగా గజ్వేల్లో నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కానీ, అంటే అన్ని రంగాల్లో ఈరోజు ఒక్కొక్క దాంట్లో మరొక మోడల్గా మన గజ్వేల్ రావడం అనేది నిజంగా గజ్వేల్ ప్రజల అదృష్టం. ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడికి రావడమే గజ్వేల్ ప్రజల అదృష్టం. ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ 100 కోట్ల రూపాయలతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఈరోజు పనుల ప్రారంభం జరిగింది. మరి ఏజెన్సీ గారు, ఇంజనీర్లు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి వేగవంతంగా పనులు చేయాలి. గజ్వేల్ పట్టణ ప్రజలతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అనేటువంటివి రోడ్డు మధ్యలో జరుగుతాయి. కొంత అసౌకర్యం ఉంటుంది. దీనికి ప్రజలు కూడా సహకారం ఇవ్వాలి. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది 100 ఏళ్ళు ఉండేటువంటి పని. ఒక శతాబ్దం పాటు పట్టణానికి పనికొచ్చే విధంగా దీని యొక్క రూపకల్పన జరిగింది. సో మన గజ్వేల్లో పందులు ఉండద్దు, ఈగలు ఉండద్దు, దోమలు ఉండద్దు, అసలు ఎక్కడ కూడా చెత్తా చెదారం ఉండకుండా కావడానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది దోహదం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎట్లయితే మనం మోరీలు లేకుండా రోడ్లు, ఫుట్పాత్లు చూస్తామో రేపు మన గజ్వేల్ అంతా కూడా అట్లా జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని న్యూ ఎంఏజీ విద్యుత్ నగర్ కాలనీలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ పర్స శ్యామరావు ఆటో డ్రైవర్లకు 60 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొల్లూరి భారత్, కాంగ్రెస్ నాయకులు శ్రీను, అరుణ్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా అవోప హన్మకొండ వారి ఆధ్వర్యంలో 45వ రోజు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాతలు ఖమ్మంపాటి లక్ష్మణ్, విజయలక్ష్మి కుటుంబీకుల సహకారంతో 45వ రోజు కార్యక్రమం చేపట్టినట్లు అవోప ప్రెసిడెంట్ ఎల్లంకి రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఆపదలో చిక్కుకున్న వలస కూలీలకు, యాచకులకు, పాదచారులకు మొదలైన వారికి సాయం చేసేందుకు చాలా స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుతున్నారని అన్నారు. అవోప హన్మకొండ వారిచే ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఇక్కడ మా అవోప ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద 9:30 గంటల 10:30, 11 వరకు పెడుతున్నాము. ప్రతిరోజు కూడా ఆ రోజు 17/4/2020 స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఈరోజు
రోజు వరకు 45వ రోజు అయినది. ప్రతిరోజు కూడా 200, 220, 250 మంది వరకు కూడా మా దగ్గర ఈ పారిశుద్ధ్య కార్మికులు, బాటసారులు, అన్నార్థులై వచ్చిన ప్రతి ఒక్కరూ, ఎందుకంటే రెస్టారెంట్లో ఎక్కడ కొన్ని డబ్బులు పెట్టినా కానీ కూడా దొరకని సమయంలో మేము అందరికీ కడుపు నింపాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. అలాగే నిన్నటికి నిన్న రిలీజ్ అయినటువంటి లాక్డౌన్ 5 రూల్స్ ప్రకారంగా 8వ తారీఖు జూన్ 8 వరకు కూడా ఈ రెస్టారెంట్లు అన్నీ బంద్ ఉండాలన్నటువంటి ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి జూన్ 8 వరకు కూడా మేము కంటిన్యూ పెడతామని చెప్తూ నెక్స్ట్ కూడా ఒకవేళ కనుక రెస్టారెంట్లు కనుక ఓపెన్ అయ్యేదిలేనే మేము బంద్ చేస్తాము. రెస్టారెంట్లు లేనంత వరకు, బయట ఎవరికి అన్నం దొరకనంత వరకు మేము ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని ఈ విధంగా ఇప్పుడు తెలియవలసినాను. నా పేరు ఎల్లంకి రవీందర్, ప్రెసిడెంట్ అవోపా హన్మకొండ. ఈ కార్యక్రమంలో గత 45 రోజులుగా ముందు కూడా జరగబడిన ప్రతి కార్యక్రమంలో కూడా నా సహచరుడు, మా ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్లూరు ప్రకాశం గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా నా భుజం కుడి భుజంలాగా పనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడానికి మాకు సహకరిస్తున్నటువంటి మా దాతలు, మెంబర్లు, మాకు సలహాలు ఇచ్చిన మా పెద్దలు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవోపా హన్మకొండ ప్రధాన కార్యదర్శి. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కబలించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్క షాపులు అన్నీ బంద్ చేయడం వల్ల ఒక్క పూట భోజనాన్ని కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని అవోపా హన్మకొండ అధ్యక్షులు శ్రీ ఎల్లంకి రవీందర్ గారు గమనించి, మనం ప్రతిరోజు లాక్డౌన్ ఉన్నంత కాలం మనం ఈ ఒక పూట భోజనాన్ని అందజేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల 17వ తారీఖు నుండి ఈ రోజు వరకు, అంటే ఈరోజు 31వ తారీఖు, సుమారు 45 రోజులు 10,000 మంది వరకు భోజనాన్ని ఉదయం పూట అందించడం జరుగుతుంది. ఓన్లీ భోజనమే కాకుండా ఇమ్యూనిటీ పెంచే క్రమంలో భాగంగా బనానాను, అదేవిధంగా మధ్య మధ్యలో ఎగ్గును కూడా ఈ స్పాన్సర్ల సహాయ సహకారాలతో మేము అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మొదటి కరోనా కేసు నమోదైంది. పట్టణంలోని 14వ వార్డులో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతమంతా శానిటేషన్ పనులు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్లో ఘర్షణ చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే కష్టపడి నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేసేందుకు యత్నించగా ఆత్మహత్యాయత్నం చేశాడని, బాధితునికి న్యాయం చేయాలని స్థానికులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమాట్ల గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ లక్ష్మీ రాజేశం, ఎంపీపీ నక్క శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ, నీటి సరఫరా, ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నేరేళ్ల సతీష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బ్లీచింగ్ పౌడర్ వేయాల రెండు చీర కట్టి ఆ కుండలోకి వెళ్ళి అటు ఆ చీరలు అట్లా డ్రైన్ దాకా పైప్ ఎత్తే ఈ వాటర్ ఆ కుండలోకి వెళ్ళి అటు వెళ్ళిపోతుంది.
సిసి రోడ్డు కాబట్టి సిసి రోడ్డు మీద అంపాయి నీళ్ళు నిలుతున్నాయి. ఈడికి వెళ్ళి అక్కడికి ఆల్రెడీ ఈడికి వెళ్ళి ఈ ఇద్దరు ఇళ్ళ పెట్టు అక్కడ రాక పైప్ లైన్ మోరీ మరి మోరీకి రావద్దుగా ఈ లోపల కట్టేయాలి లోపల మన ఇంకుడుకుంటా చేసుకో. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో లాక్డౌన్ కాలంలో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో మే నెలలో ఒక్కరే వైద్య నిపుణులతో 51 ప్రసవాలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనితారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఈటెల సిబ్బందికి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. నేను డాక్టర్ అనితారెడ్డి, జమ్మికుంట సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మే నెలలో ఈ రోజటి వరకు 51 డెలివరీలు అయినాయని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. మన మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఇది జమ్మికుంటలో 51 కావడం ఇదే రికార్డు. ఎందుకంటే ఇప్పటివరకు 30 బెడ్లో 32 అట్లా అయినాయి, కానీ అంతకుముందు 2017లో కూడా 48 చేసినాము. కాకపోతే అప్పుడు ఇద్దరు గైనకాలజిస్టులు చేయడం వల్ల ఆ రికార్డు అయింది. కానీ ఇప్పుడు సింగిల్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత మేడం అని తను మొన్న మే 7th రోజు రిక్రూట్ చేసుకున్నాము. అంటే ఒక 23 డేస్లలో మేడం 51 డెలివరీస్ చేసింది. సో జమ్మికుంట ప్రజలందరికీ నేను తెలియజేసుకున్నది ఏమనగా, ఇప్పుడు మన మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఇది లేదు అది లేదు అని దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ అన్ని కేసెస్ ఇప్పుడు ఈ 51లో కూడా 10 నార్మల్ డెలివరీస్ చేసినాము, 41 సెక్షన్స్. అవి కూడా ఎందుకంటే అంతకుముందు సెక్షన్స్ అయిన కేసులు ఉంటాయి, సో అవి సెకండ్ టైం నార్మల్ చేయలేము. ప్లస్ ఇంకా కొన్ని ఉమ్మనీరు తక్కువ ఉన్న కేసెస్, ఇంకా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ అంతకుముందు అవి రిఫర్ అయ్యేటి, కానీ ఇప్పుడు అవి కూడా రిఫర్ కాకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు హుజరాబాద్లో మేము ఈ ఒక్క ఏప్రిల్ మే నెలలో 4 సార్లు బ్లడ్ డొనేషన్స్ మన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టడం జరిగింది. చాలామంది బ్లడ్ డొనేట్ చేశారు. 4 టైమ్స్ ఒక 70-90 అట్లా యూనిట్స్ కలెక్ట్ అయినాయి. టోటల్ ఒక 4 టైమ్స్ కలిపి ఒక చాలా యూనిట్స్ 300 పైన అయినాయి. కాబట్టి అవన్నీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ మనకి మళ్ళీ వాటిని క్రాస్ మ్యాచ్ చేసి అన్నీ చేస్తారు. అన్నీ చేసి దాన్ని మళ్ళీ యూనిట్స్ లాగా డివైడ్ చేసి హుజరాబాద్లో బ్లడ్ స్టోర్కి మళ్ళీ వాళ్ళు సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కరీంనగర్ హన్మకొండకి వెళ్ళకుండా హుజరాబాద్లో మనకి కావాల్సిన సంబంధించిన రక్తం ఏదైతే ఉందో వాళ్ళ గ్రూపు మేము ఇక్కడ స్లిప్ రాసేయగానే హుజరాబాద్ వాళ్ళు మనకి ఫ్రీగా అందియడం జరుగుతుంది. అది మేము ఇక్కడ వాళ్ళకి పేషెంట్స్కి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ ఎక్కించుకుంటూ నార్మల్ అయిన తర్వాత మేము సెక్షన్స్ చేయడం జరిగింది. కొందరికి సెక్షన్ అయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా పోస్ట్ ఆపరేటివ్లో కూడా మళ్ళీ బ్లడ్ ఎక్కేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క సౌకర్యాలు ఉన్నాయి. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జమ్మికుంటలో మే మంత్లో 51 చేసి మేము రికార్డు చేసినామని సంతోషంగా తెలియజేసుకుంటున్నాం. దీనికి కారణమైన మన హెల్త్ మినిస్టర్ గారు ఈటల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అడగగానే అన్ని ఎక్విప్మెంట్స్ సదుపాయాలు మాకు వెంటనే కల్పించారు. ఇంకా మన కలెక్టర్ శశాంక గారు, డిఎంఎన్హెచ్ఓ మేడం సుజాత గారు అన్నీ మాకు ఎప్పుడు ఇది ప్రాబ్లం ఉంది అనగానే మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఒక స్టాఫ్ నర్స్ కొరత ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు, ఒకరు మెటర్నిటీలు ఒకరు ప్రమోషన్లు వెళ్ళారు కాబట్టి 4 మెంబర్స్తో నడిపేయడం కష్టమవుతుందంటే ఇంకొక స్టాఫ్ నర్స్ని హుజరాబాద్ నుంచి మాకు పంపించడం జరిగింది. ఇంకా ఒకరు ఇద్దరు ఉంటే మాకు ఒక డే 6-7 డెలివరీస్ కూడా అవుతున్నాయి కాబట్టి మాకు కొంచెం ఈజీ ఉంటుంది. జగిత్యాల జిల్లాలోని మాల్యాల గ్రామంలో జనగామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 నిరుపేద కుటుంబాలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేతుల మీదుగా బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మల్యాల సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగామ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంతో అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి మరి మీరంతా కూడా మీ కుటుంబ సభ్యులను కలవాలనే ఆతృతలో తొందరగా దయచేసి
ఎవరు కూడా అట్లా కలవకూడదు. మరి ఈ యొక్క క్వారంటైన్ 25 రోజుల క్వారంటైన్ మరి ఉండాలి. సెల్ఫ్గా మీరు అక్కడనే వచ్చినటువంటి వాళ్ళు మా గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ మరి అన్న సుదర్శన్ అన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, స్థానిక ఎక్కడికి ఏ గ్రామానికి వచ్చినా ఆ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రత్యేకంగా మీకోసం పాఠశాలలు కానీ ఇతరత్ర చోట మరి క్వారంటైన్ ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కనుక దయచేసి మరి వలసల నుంచి అక్కడి నుంచి ముంబై భీమండి నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఎక్కడికక్కడ మీ కుటుంబాలను కాపాడుకోవాలనుకుంటే 25 రోజులు విధిగా తప్పకుండా క్వారంటైన్లో ఉండి మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అన్న తర్వాత మాత్రమే మీ కుటుంబాలను కలవాలి. లేకపోతే రాంగరంగా మరి మీరు కలిసినటువంటి సందర్భంలో మీతో పాటు ఎవరైనా తప్పిపోయి కరోనా ఎఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కలిసి రావడం ద్వారా మీకేదైనా సోకితే, మీ కుటుంబ సభ్యులకు కూడా సోకితే మరి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడి మరి మీరు అక్కడి నుంచి ఏదైతే ఉత్సాహంతో వచ్చిందో కుటుంబ సభ్యులను కలుసుకోవాలి, చూసుకోవాలనేటువంటి ఉద్దేశంగా వచ్చిందో అది నిర్వీర్యమైపోయి మీ కుటుంబం కూడా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది కనుక దయచేసి మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు క్వారంటైన్లో ఉండి మీ పిల్లలను ఆ క్వారంటైన్ అయిపోయిన తర్వాతనే కలవగలిగేటట్టుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క లాక్డౌన్ ఎప్పటివరకు అయితే ప్రభుత్వాలు మరి నిర్వహిస్తాయో ఆ లాక్డౌన్ పూర్తిగా పాటించి బాధ్యత మనందరం కూడా ఈ యొక్క దీన్ని కరోనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు సడలింపు, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు 90% పూర్తి చేశాం, మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి పసుపులెట్టి బాలరాజు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా. స్వగ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ మృతదేహం. ప్రకాశం జిల్లాలో సంజీవయ్య రెడ్డికి అధికార లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు. ఎస్సీసీ అంశంలో ఏజీ వ్యాఖ్యలపై స్పందించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. హైకోర్టు తీర్పిచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపణ. గజ్వేల్ రాష్ట్రానికే రోల్ మోడల్, యూజీడీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.